ఏలూరు జిల్లా కైకలూరులోని ఆటపాక కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వలస పక్షులకు ఆవాసం. అరుదైన పక్షుల పలకరింపులు, తుల్లిపడే చేప పిల్లల సందడులు, ప్రపంచ దేశాలన్నీ తిరిగినా చూడలేనన్ని పక్షులను ఇక్కడ చూడవచ్చు. ఇదంతా 4 నెలల కిందటి మాట. వేసవి కావడంతో ఆటపాక కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నీరు లేక ఎండిపోయింది. చుక్క నీటి కోసం పక్షులు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటపాక వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నెలకొన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ తెలియజేస్తారు. వానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సూర్యరశ్మితో ప్రజలే అంత ఇబ్బందులు పడుతుంటే ఇంకా మూగజీవాల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా కైకలూరు మండలం అటపాక పక్షుల కేంద్రం దగ్గర ఉన్నాము. ఈ పక్షుల కేంద్రానికి సంబంధించి వివిధ దేశాల నుంచి కూడా పక్షులు ఈ అటపాక ఈ పక్షుల కేంద్రానికి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొల్లేరు అనేది ఎండిపోయిన నేపథ్యంలో ఈ పక్షులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. తాగేందుకు నీరు కూడా లేకపోవడంతో పక్షులు అల్లాడిపోతున్న పరిస్థితి మనం దృశ్యాల్లో చూసుకోవచ్చు. సాధారణంగా ఈ అటపాక పక్షుల కేంద్రానికి శీతాకాలం అంటే నవంబర్ నెల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఈ శీతాకాలం 4 నెలలు కూడా ఈ అటపాక పక్షుల కేంద్రంలో ఉండి సంతానోత్పత్తి చేసుకొని ఫిబ్రవరి, మార్చి ఆ నెలలో తిరిగి వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడిన కొన్ని పక్షులు మాత్రం ఇక్కడే ఉండిపోతాయి. అయితే ఈ వాతావరణం వేసవికాలానికి సంబంధించి మార్చి నుంచి కూడా ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఎండలు దాటికి తట్టుకునేందుకు పక్షులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. సాధారణ రోజుల్లో అయితే కొల్లేరు నిండా కూడా వాటర్ ఉంటుంది. దానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కూడా ఈ పక్షులకు చేపలను మేతలుగా వేస్తుంటారు. ప్రస్తుతం వాటర్ ఎండిపోవడంతో వీటికి ఆహారం కూడా కొంత కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. మరొకవైపు కొల్లేరు పూర్తి స్థాయిలో ఎండిపోతున్న నేపథ్యంలో అక్కడక్కడ ఉన్న ఈ నీటి గుంతల దగ్గరికి వచ్చి ఈ పక్షులు అనేవి దాహార్తిని తీర్చుకుంటున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాము. వేసవికాలం వచ్చిన తర్వాత ఈ కొల్లేరు అనేది ఎండిపోతుంది. దానికి తోడు పర్యాటకులు కూడా ఎక్కువగా రావడం లేదు. కొంత సంరక్షణ చర్యలను కనుక అటవీ శాఖ అధికారులు తీసుకోగలిగినట్టయితే పర్యాటకంగా ఈ అటపాక క్షేత్రం అనేది కొంత అభివృద్ధి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు వివిధ దేశాల నుంచి కూడా పక్షులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఈ పక్షులకు ఇబ్బందులు లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా పర్యాటకులు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, CTV న్యూస్, కైకలూరు మండలం, అటపాక, ఏలూరు జిల్లా.